టెస్టు జట్టులోకి అరంగేట్రం చేసి కొద్ది రోజులు కూడా కాలేదు. అప్పుడే క్రికెట్ హిస్టరీలో పలు సంచలనాలు సృష్టిస్తున్నాడు ఓ యంగ్ క్రికెటర్. రాజ్కోట్ వేదికగా టెస్టు అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు ఇప్పుడు రాంచీ మ్యాచ్ లోనూ సత్తా చాటుతున్నాడు. ఆడిన ఆట తీరు చూసిన ప్రతి ఒక్కరూ తనను జట్టు కొత్త అని అస్సలు అనుకోరు. ఇంతకు అతడెవరో కాదు, ఇంగ్లాండ్ ప్లేయర్లను తన బ్యాట్ తో స్టైల్ తో హడలెత్తించిన యువ కెరటం ధ్రువ్ జురెల్. మైదానంలోకి దిగి బౌండరీల వర్షం కురిపించే ఈ స్టారు రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 4వ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. 149 బంతుల్లో 90 పరుగులు సాధించాడు. అందులో 4 సిక్సర్లు ఉండడం విశేషం. డెబ్యూ మ్యాచ్ లోనే తన అద్భుతమైన ఆట తీరును చూసి మాజీలు కొనియాడుతున్నారు. భారత జట్టుకు అతడు కీలకమంటూ కితాబిస్తున్నారు. అయితే రెండో రోజు తన ఆట చూశాక సెంచరీ హీరో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ ధ్రువ్ జురెల్ ఆట తీరును మెచ్చుకున్నాడు. ధ్రువ్ జురెల్ చాలా టాలెంటెడ్ ప్లేయర్ అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే తన వల్ల భారత్ మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేయకూడదని కోరుకుంటున్నా అంటూ రెండో రోజు మ్యాచ్ అనంతరం జో రూట్ పేర్కొన్నాడు. అయితే జో రూట్ అనుకున్నట్టుగా కాకుండా 90 పరుగులు చేసి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులు సాధించడంలో కీ రోల్ పాత్ర పోషించాడు. తన ఇన్నింగ్స్ కారణంగా భారత్ లో మాజీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడో రోజు టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఇంగ్లాండ్ ను కేవలం రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకే కట్టడి చేసి టీమిండియా ముందు లో టార్గెట్ ను ఉంచేలా చేశారు. దీంతో మొత్తానికి 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. 40 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. దీంతో భారత్ 4వ టెస్టు విజయానికి మరో 152 పరుగుల దూరంలో నిలిచింది.